బాబుగారు నమస్కారం అండి. అమ్మగారు నమస్కారం అండి. మా పెరటి జామ చెట్టు పళ్ళన్నీ బాబుగారిని అడిగినట్టుగా చెప్పమన్నాయి. మా తోట పూలన్నీ మిమ్మల్ని అడిగినట్టుగా చెప్పమన్నాయి. ఆకులన్నీ అనసూయని అడిగినట్టుగా చెప్పమన్నాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నా పేరు రచన. రచనలు చేస్తూ ఉంటాను. నా రచనలో ఒక రచనని మచ్చుకు విసురుతాను. జామురాత్రి జాజికొమ్మ జబర్దస్త్ చూడాలని జహజాలాడింది. మతిగాని పోయిందంటే జహజాలాటం తహతాలాడింది అనాలి. ప్రాస కోసం పదప్రయోగం చేశాను. అది పదప్రయోగంలో లేదు, విష ప్రయోగంలా ఉంది. అన్నట్టు వీరు మా వారు రచనలో మాకు ఏమాత్రం సాయం చేయకపోయినా ఇంటి పనిలో మాత్రం సాయం చేస్తూ చెప్పు తీసి కొడతా సాయం చేస్తుంటే మొత్తం పని అంతా నేనే చేస్తానండి. నేను మాత్రం తిని పడుకుంటున్నానా ఏంటి? సమాజాన్ని ఉద్ధరించడానికి రచనలు చేస్తున్నాను కదా. నా రచనలు సమాజానికి ఉపయోగపడుతున్నాయి కదా. ఉపయోగపడుతున్నాయి. చలికాలంలో మంటేసుకోవడానికి, ఎండాకాలంలో విసురుకోవడానికి, వానాకాలంలో పొడవలు తీసి ఆడుకోవడానికి. మీరు ఎన్నైనా అనండి, అరచేతిని అడ్డు పెట్టి ఆర్టీసీ బస్సును ఆపగలరేమో గానీ నన్ను నా రచనని అస్సలు ఆపలేరు. ఏంటో బకెట్ ఏంటి? ఇంకు ఇంకు బకెట్ తో ఇంకేంటే? నా రచనా ప్రవాహానికి బాల్ పాయింట్ పెన్నులు సరిపోవట్లేదని బకెట్ తో ఇంకులు తెప్పించుకుంటా. నువ్వు ఎలా రాసుకుంటా పోతా ఉంటే రేపు నుంచి ట్యాంకర్లతో తెప్పించాలి ఇంకు. అది మొగుడుగా మీ బాధ్యత. చెప్పు తీసి కొడతానేమనుకున్నావు? అమ్మో ఏమండి చూసారా? నా పెన్ను పేపర్ ఇలా తాకిందో లేదు, ప్రకృతి పులకరిస్తుందండి. పులకరించలేదు, భయపడి దోకుంటుంది వెళ్ళి. ఏలకోలం తల్లే. అబ్బాయి ఏలకోలం కాదరా, మాదాకోలం అనాలి. దరిద్ర పెదవా. ఏమండి అతను ఏమనుకోండి, పాపం కాబోయే కవయి ఉంటాడు. నాలాగే ప్రాస కోసం పదప్రయోగం చేస్తున్నాడు. చూడు ఎంత కరెక్ట్గా సరిపోయిందో. సమయానికి వచ్చావు. ఇప్పుడే అడుక్కునేవాడికి ఆవకాయ ముద్ద అని కొత్త నవల మొదలు పెట్టా. 2 పేజీలు వెంటనే ముద్దేస్తా. అబ్బా అడుక్కున్నాడు ఆవకాయ ముద్ద. ఆ ముద్ద అంటే నాకు ఎంత ఇష్టం. చెప్పండి మెయినేస్తాను. నేను కథ చెప్తాను, నువ్వు విను. అది ఒక నల్లని అడవి. ఆ అడవిలో నల్లని పంది. నన్ను చూస్తారా పంది? అటు చూడు. ఆ పంది అన్నం తిని 6 రోజులైంది. ఆకలి బాధలు తాళలేక ఆర్తనాదాలు చేసింది. ఆ అరుపులకు భయపడి అడవులో ఉన్న జంతువులన్నీ కాటేజీలో దాక్కున్నాయి. మేఘాలు మెల్ట్ అయిపోయి, చెట్లు చెల్లాచెదురైపోయాయి. సూర్యుడు సడన్ గా సుయ్ అని సన్నబడిపోయాడు. ఇది పడిపోయాడు. పడిపోయాడు నీ కవిత్వానికి. ఎరా నాయన, నా కథ ఎలా ఉంది? నా బొచ్చలా ఉంది. ఆగరా, అన్నం వేసుకోవా? అన్నం తీసుకెళ్లి ఆకలితో అడిగి పంది కట్టండి. చూసారండి నా కథవాడిని ఎంతగా కదిలించిందో చూసారా? తన ఆకలిని సైతం పక్కన పెట్టి అడవు పంది ఆకలి తీర్చమన్నాడండి. నీకు ఎలాగ అర్థమైందేటే? నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మేము మీ ఇంట్లోనే పక్క పోర్షన్లో అద్దెకి తీయడానికి వచ్చాము. నా పేరు వామన్ రావు, ఇది మా భార్య పరిమళ. ఇదిగో నా పేరు నాగి, దీని పేరు రచన. రచనలు రాస్తూ ఉంటది. మీరేం రాస్తుంటారు? అప్పుడప్పుడు జెండుబాబు రాసుకుంటుంటాను. వెళ్ళండి పని చూసుకోండి. ఏమండి నేను రాయబోయే కొత్త నవలకి హీరో హీరోయిన్ పేర్లు దొరికేసేయండి. హీరోయిన్ పేర్లు ఎవరా? హీరో పేరు వామన్ రావు, హీరోయిన్ పేరు పరిమళ. ఎలా రాస్తే బాగుంటుంది? తెల్లవారుజామున బాగులేదు. రోజుకి మీరు చీప్ గా 50 కేజీలు పేపర్లు మాత్రమే పడేస్తున్నారమ్మా. కనీసం 100 కేజీల పేపర్లనే పడేయండి అమ్మా. పోయిన సంవత్సరం మీరు పడేసిన దాంతో ఒక కారు కొనుక్కున్నానమ్మా. ఒరే నా కారు అమ్మి దీనికి కాగితాలు కొంటే అయ్యి అమ్ముకుంటూ కారు కొనుక్కున్నావా? ఏదో చిన్న బెంచ్ కార్లే అండి. బెంచ్ కారా? నెక్స్ట్ నేను ఇల్లు ప్లాన్ చేస్తున్నాను, దానికి మీ సహకారం కావాలి. అదేమొద్దు, ఎక్కడ వెళ్తాండి. సర్లేండి నేను మొదలు పెట్టుకుంటాను కదా. ఏదో టేడైతే. పరిమళ ఏంటండి? ఆ సంచి అందుకో, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. ఇదిగోండి. వస్తా. వామన్ రావు సంచి తీసుకుని బజారుకి బయలుదేరాడు. పరిమళ చీపురు ఇంట్లో ఖాళీగా ఉన్న పరిమళ ఏం చేయాలో తెలియక చీపురు కట్టు పట్టుకుని చెత్త తోడవడం మొదలు పెట్టింది. దుమ్ము ఎక్కువ అనుకుంటా, తుమ్మింది కూడా. మళ్ళీ తుమ్మింది, దగ్గింది, ఇంకా దగ్గింది. ఏంటే తుమ్మింది, దగ్గింది, తొక్కింది? ఏంటి నవలు రాయటం ఏంటి నువ్వు? మీకు తెలీదండి, ఇలాగే రాయాలి. ఎవరైనా నవలు రాసి చరిత్ర సృష్టిస్తారు. నేను నడుస్తున్న చరిత్ర రాసి నవలు సృష్టిస్తాను. అబ్బో వచ్చేస్తున్నాడు పాత్రధారి. వెళ్ళండి. పరిమళ ఏంటండి? ఇదిగో కూరగాయలు లోపల పెట్టు. కథ స్ట్రైట్ గా వెళ్ళిపోతుందండి. ట్విస్టులు లేకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? ఆ ట్విస్ట్ ఏదో మనమే ఇద్దాం. ఏం చేస్తారు? వామన్ రావు అలా బజార్కి వెళ్ళగానే పరిమళ ఒక్కరితి ఉందన్న సంగతి చూసుకుని ఆ ఇంటికి వచ్చిన అందమైన కుర్రాడు ఎవరు?
అందమైన కుర్రోడు వచ్చాడా? ఎవడాడు? బహుశా అన్నయ్య అయి ఉంటాడేమో. ఓ అన్నయ్య ఏ ఉంటాడండి? అన్నయ్య అయితే ఇంట్లోకి వెళ్ళగానే చటుక్కుని తలుపు ఎందుకు వేసుకుంటాడు? ఒకవేళ తమ్ముడయ్యి ఉంటాడేమో. తమ్ముడై ఉంటాడు, అది కరెక్ట్. తమ్ముడే అయితే ఐ లైక్ యూ అనేవాడు, ఐ లవ్ యూ అని ఎందుకు అంటాడు? తమ్ముడు కాకపోతే ఇంకా అతగాడు ఎవడయ్యి ఉంటాడు? అవును, ఎవడై ఉంటాడు? ఖచ్చితంగా ప్రియుడే అయ్యి ఉంటాడు. వామనరావు వెనక్కి వచ్చేలోపు ప్రియుడిని అది ఎక్కడ దాచిపెట్టినట్టు పరిమళ దాచిపెట్టిందంటావా? చూసేద్దాం. లోపల ఎవరు లేరే. అనవసరం నా భార్యను అనుమానించానండి. ఏంటండి లోపలికి వచ్చి పంది పిల్లలుగా అంతా ఎత్తుకొచ్చారు? కొత్తగా ఇంట్లో చేరాం కదే, ఎలకల ఈ దూరం ఉంటాయని చెప్పి చూస్తున్నాను అనమాట. అవునా? ఇంట్లో బియ్యం అయిపోయాయి, బజార్కి వెళ్ళి బియ్యం తీసుకురండి. బియ్యానికని వామనరావుని బజారుకి పంపించింది. బియ్యం డబ్బాలో దాచిన ప్రియుడిని బయటికి పంపించాలని పరిమళ బియ్యం ప్లాన్ వేసింది. వామనరావు అనుమానంతో బయటికి వెళ్ళాడు. అమ్మయ్యా, ఏ నవలాపేంటి? బయటికి వెళ్ళిన కథానాయకుడు మళ్ళీ వెనక్కి రావాలి కదండి, వచ్చాక మళ్ళీ కొనసాగిస్తా. నీకు చెప్తున్నాను, ఏమైనా తేడా జరిగిందో తీసేతని చెప్తున్నా, బయటికి వెళ్తాను. ఏమైపోయింది ఇప్పుడు? పరిమళ, ఏమండి వచ్చారా? ఇదిగో బియ్యం, ఇదిగో ఒక కప్పు కాఫీ ఇవ్వవే, తలనొప్పిగా ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడే తెస్తాను. ఇదే మంచి సమయం అని పరిమళకి తోచింది. ఎప్పటి నుంచో ఎలాంటి సమయం కోసం ఎదురు చూసింది. ఏమండి ఇదిగోండి కాఫీ. తాగుతానులే, వెళ్ళు. మర్చిపోకుండా తాగండి. కాఫీలో విషం కలిపిందా? తాగమని ఎప్పుడు అడిగిన భార్య పదే పదే తాగమని ఎందుకు బతిమాలింది? అవును, ఎందుకు బతిమలాడింది? కాఫీలో విషం కలిపిందా? కలిపిందా? తనకి ప్రియుడికి మధ్యలో అడ్డొస్తున్న మొగుణ్ణి కాఫీలో విషం కలిపి ఆ కట్టె మొహం గాడిని కట్టెల్లో కలిపేయాలని విషం కలిపి. నిజం తెలుసుకున్న వామనరావు పరిమళని ఏం చేశాడు? కొట్టాడా? ఏం చేశాడు? మిగతాది తర్వాత భాగంలో చూద్దరు కానీ. ఏమో తర్వాత భాగం కాదు, నీ కథకి కంక్లూజన్ ఈ భాగంలోనే ఇస్తాను. చూడు పరిమళ, వచ్చే పరిమళ, బయటికి రా. చూసారా ఏం చేసేవాడు? అలా నవల హీరో ఎలా దూసుకెళ్ళిపోతున్నాడో చూసారా? చూసేమో, వాళ్ళకి నిప్పులో కాపురం పోసేవింటే నువ్వు, నిప్పులో కాపురం పోసేవింటే నువ్వు. వాళ్ళ నిప్పుల్లో కాపురం పోసాడు. చెప్పవే, కాఫీలో ఏం కలిపావు చెప్పు. పాలు. ఇంత గట్టిగా అడిగితే అంత సింపుల్ గా చెప్తావంటే, సరిగ్గా చెప్పు. ఇంకా పాలల్లో ఏం కలిపావు చెప్పు. కాఫీ పౌడర్. మర్యాదగా చెప్పు, కాఫీలో ఏం కలిపావు. ఇక్కడ ప్రేక్షకుడు వామనరావు పరిస్థితిని చూసి ఎంతో జాలి పడుతున్నాడు. బియ్యం డబ్బా సంగతి పక్కన వదిలేసి చీపుగా కాఫీలో ఏం కలిపేమని అడుగుతున్నాడే. థ్యాంక్స్ మేడం, గుర్తు చేశారు. రచయిత కాదు నా బాధ్యత. చెప్పవే, ఆ బియ్యం డబ్బాలు ఎవడే? అరే కరేనా, బియ్యం డబ్బాలో బియ్యం ఉంటాయి, ఇంకే ఉంటాయిరా? పెట్టమోహందైనా సరిగ్గా చెప్తావా చెప్పు. బియ్యం డబ్బాలో ఇంకే ఉంటాయిరా, నాకు అర్థం కాదు. ఇదిగో వామరా, ఈ రోజు సంగతి తెలిపోలే. అయినా నేను ప్రేమతో కాఫీ కల్పిస్తే నన్ను అవమానిస్తావా? కర్రె పంది. ఇదిగో బయటికి పో. ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. నువ్వే పడేస్తావా బ్యాగ్? నేను పడేయాలనుకున్నా, నువ్వు పో బయటికి. ఒరే పుష్పం, ఆవనరా, అది కాదురా. నువ్వు ఉండు, చెప్పుతో ఆడదామనుకున్నావు. నువ్వు రెండు చెప్పులతో కొడతా. ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది. ఒరే వామరా, మాట్లాడరా. బంగారు లాంటి కాపురం నిడగొట్టావు కదా నువ్వు. ఏం లేదండి, నేను మొదలు పెట్టాను, వాళ్ళు ముగించారు. నెక్స్ట్ కాలేని పోర్షన్ టూలెట్ బోర్డు పెట్టించండి. జామ చెట్టుకి మామిడి కాయలను కొత్త నవలు రా. పెళ్లి కడవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలోలలా, ముచ్చటగా మేళ ఉంది ఆజా ఆజా. బాబు గారు నమస్కారం అండి, మేడం గారు నమస్కారం అండి. ఈ రోజు నా పెళ్లి చాలా సిగ్గేసేస్తుంది కానండి. అసలు మాది నిశ్శబ్దం ఈవెంట్స్ అని మాకు బిజినెస్ ఉందండి. దాని తరపున నిశ్శబ్దం ఆర్కెస్ట్రా కూడా ఉంది. ఈ రోజు పెళ్లి నాదే, ఈవెంట్ నాదే, ఆర్కెస్ట్రా నాదే. ఇంక విషయం తెలుసా, మా మామగారి దగ్గర నుంచి కట్నం బాగా ఎక్కువ లాగాం. పనిలో పనిగా ఈవెంట్ డబ్బులు కూడా బాగానే లాగేచ్చు. ఆయనకి తెలీదు. మామగారు, మీరు మాటకి మాయగారు అనకండి అల్లుడు గారు. ఏ చిరాగ్గా ఉంది. బయటికి వెళ్తే పెద్దనాన్న అంటారు నీకు నాకు. పర్వాలేదండి, వయసులదే ఉంది, తలకి రంగేసుకుంటుంది. కూర్చోమ్మా.
పంతులు గారు ఎక్కడండి? సీజన్ కదండి, చాలా బిజీగా ఉన్నారు. ఏం చేయాలో ఎప్పటికప్పుడు ఫోన్ లో చెప్పేస్తా ఉంటాను. ఫోన్లో? ఆ, సరే ఇప్పుడు ఏంటి పంతులు గారు ఆ, రాలేదు? చెప్తాను, ఉండండి, కంగారు పడకండి. అదే పంతులు గారు, నమస్కారం అండి. పేటలో ఎక్కేసామండి. ముందేం చేయాలండి? విఘ్నేశ్వరుడి పూజ అండి. చేసేద్దామండి, చేసేద్దాం. దాని పెట్టుకు విఘ్నేశ్వరుడి పూజ చేసుకోమన్నారు. ఒప్పుకుందలే చూడండి. సాంబార్లోనా? ఓ గాడ్. ఎవరాడు సాంబార్లో ఉప్పు? అల్లుడు గారు సాంబార్లో అలా కాదు మామగారు, సాంబార్లో ఉప్పు వేయలేదు. మీకెందుకు? అలా కాదు మామగారు, భోజనాలకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు మామగారు. 5 లక్షలు నేను ఎప్పుడు ఇచ్చాను బాబు? అబ్బా, తర్వాత బిల్లు పంపిస్తాం కదండి మీకు. ఎస్టిమేషన్ 3 లక్షలు అని చెప్పారు. అందుకే దాన్ని ఎస్టిమేషన్ అన్నారండి. మామగారు టైం అయిపోతుంది, పదండి. ఆ పంతులు గారండి, తర్వాత ఏం చేయాలండి? అలాగేనండి, అలాగేనండి. దండం పెట్టుకో, దండం పెట్టుకో. ఆర్కెస్ట్రా రాలేదా? ఏడు ఆర్కెస్ట్రా రాలేదా? ఒరే, అదేంటి ఆర్కెస్ట్రా రాకపోవడం డబ్బులు ఇచ్చాం కదా వాళ్ళకి. మీరు ఉండండి మామగారు, నేను మాట చూసుకోవాలి కదరా. ఈవెంట్ నేనే, వంటలు నేనే, చూసుకోకపోతే ఎలాగా? మామగారు కంగారు పడతారు. మామగారు మీరు ఉండండి, ఆర్కెస్ట్రా కదా కావాలి. ఈ చేసిన వాళ్ళు మనం చేసుకోలేమండి ఈవెంట్లని. అలాంటివి చాలా చూసారు. రండి రండి అబ్బాయి రండి. శతమానం భవతి చిత్రం నుంచి ముందుగా ఒక చక్కటి సాంగ్. నిలబడే మది నిలబడే చిరి సొగసును చూసి బుల్లకదే మరి పల్లకదే నన్ను నాన్నని నాని దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయే అందం నీది. బుల్లకదే మరి పల్లకదే ఈ సొగసును చూసి నానే తన్ను తన్ననే నన్ను నన్నని నాని. అల్లుడు గారు ఏం చేస్తారండి మీరు? ఆర్కెస్ట్రా మాంగారు, ఇంత పెద్దగా గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటే ఆర్కెస్ట్రా లేకపోతే ఎంత బ్యాడ్ గా ఉంటది. మీరు చేసుకోవాల్సింది పెళ్ళి అండి, లొల్లి కాదు. మీరు రండి పక్క రండి. అక్కడుండి వాయించండి ఆర్కెస్ట్రా. పంతులు గారండి, తర్వాత అండి అలాగేనండి, చేసేద్దాం. ఓకే అండి, ఉంటానండి. అల్లుడు గారు మిమిక్రీ ఆర్టిస్ట్. అరే మిమిక్రీ ఆర్టిస్ట్ రాలేదా? వాళ్ళకు డబ్బులు ఇస్తాను వస్తారు. ఒరేయ్, ఏమనుకుంటున్నారు రా ప్రతి వాళ్ళు? నిశ్శబ్దం ఈవెంట్స్ అంటే ఏమనుకుంటున్నారు? సరే మామగారు, ఒక మీ మిమిక్రీ కావాలి కదా. అదే డబ్బులు ఇచ్చాం కదండి. చేసేద్దామండి. డబ్బులు ఎక్కడ పోతాయండి? ఈ రోజు రేపు మన దగ్గరే ఉంటాయి. ఇప్పుడు ప్రేక్షకుల కోరిక మీదకు మిమిక్రీ. మీ అందరికీ తెలుసు అరుంధతి సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందో. మరి ఆ సినిమాలోని ఒసే అరుంధతి చాలా ఫేమస్ డైలాగు, ఒసే అరుంధతి అరుంధతి ఒసే అరుంధతి నీకు పెళ్ళా, అరుంధతి ఒసే అరుంధతి నీకు పెళ్ళా, నన్ను తప్పిత మాదిలో పుల్లబెట్టిన నీకు పెళ్ళా, వదలనే నిన్ను వదలనే నానా. అలా పంతులు గారండి, అన్ని బాగా జరిగిపోతున్నాయండి. పెట్టేద్దామండి, జీలకర్ర బల్ల పెట్టేయమంటారు. పెట్టండి పెట్టండి. మా అంగారు ఓకే ఓకే, ఉంటానండి. అండి నాకు ఊపు వచ్చేస్తుంది, ఇవ్వకండి అలాగా. ఓకే అండి, ఇక నా తలమి సెట్టి జీలకర్ర బెల్లం మ్యూజిక్. ఏంటండి ఇది? కొత్త స్టైల్ అండి బాబు. ఎత్తండి ఎత్తండి, ఇంకా ఎత్తండి. మొత్తం అండి, ఎత్తండి, అందరూ వీడియో తీస్తాం. రే, ఎత్తండి. మ్యూజిక్ ఎత్తండి, ఇంకా ఎత్తండి, ఇంకా ఎత్తండి, చూడండి ఇంకా ఎత్తండి. ఇక్కడ ఇంకా ఎత్తండి. నిశ్శబ్ద ఈవెంట్. ఏంటంటే అలా కొట్టేశారు? మా ఆడోళ్ళు బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే వీడియోలు తీస్తావా? సిగ్గులేదు, కొడుకుని పక్కన పెట్టుకొని ఏంటి అయిపోయింది? కొడుకు కాదండి బాబు, మా మాంగారు. నేను పెళ్లి కొడుకుని ఇక్కడ. పెళ్లి కొడుకు అండి, పెళ్లి పెట్టుకొని ఏమనుకుంటారు నువ్వు? ఏమండి మీరు ఎత్తండి, మీరు ఎత్తండి, మీరు ఎత్తండి. ఎలా కొడతా చెప్తాను. మీరు ఎత్తండి, మీరు ఎత్తండి, ఇంకా ఎత్తండి. మీరు పైకి ఎత్తమంటారు, ఆ చెయ్యి ఎత్తుతున్నాడు. నువ్వు కొడతావు, చెయ్యని చెప్తాను. మీరు ఎత్తండి, ఎత్తండి, ఎత్తండి. ఎత్తున్నాడండి. మా అల్లుడు కొడతాంటే జిగ్గు 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 అంటారేంట్రా? పంతులు గారు, తర్వాత ఘట్టం ఏం చేయమంటారండి? మీకు కూడా తెలిసింది, ఉంగరాలు మార్చుకోమంటున్నారు. రే, అది పట్టుకొచ్చిండ్రా, పట్టుకొచ్చింది. అదేంటిది? ఏంటి, ఎండి బిందుల గురించా? ఎండి బిందులు? మీరు ఎండి బిందుల గురించి డబ్బులు ఇచ్చారండి. ఊరోళ్ళు పెళ్లికైతే ఎండి బిందులు వాడతాం, మన పెళ్లికి చెంబు సరిపోద్దండి.
వాయించండి రా. నేనే గెలిచాను. అల్లుడు గారు ఏమైంది? చెయ్యి ఇరుక్కుపోయిందండి బాబోయ్. బాగైంది. మంగారు చెయ్యి నొప్పి పెడుతుంది. ఇది రాదులేండి ఇది. మంగారు ఆ. ఈసారికి పెళ్లి ఇలాగే కానించేద్దామండి. పెళ్లి ఇలాగే కానించేద్దామండి. మంగారు మీరు పర్మిషన్ ఇస్తే ఒక్కసారి. అయ్యా వెళ్ళండి బయటలే. బాత్రూమ్కి వెళ్తే మ్యూజిక్ ఎట్టి చెండాలంగా. అంటే మీరు పాట పాడడానికి వెళ్తున్నారు కదండి, మ్యూజిక్ ఇస్తున్నారు వాళ్ళు. ఎవర్రా అర్ధరాత్రి ముహూర్తాలు పెళ్లిళ్ళు జరుగుతున్నాయంటే అన్ని చూసుకోమని చెప్పాను కదా, ఇప్పుడు నేనే చూసుకోవాలా అన్ని. ఇసురమ్మ ఇసురు ఇసురు బాలు ఇసురమ్మ. చూడమొత్తగా ఉన్నావు. మాంగారు ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? కరెంటు పోయింది కదండి, జనరేటర్ లో డీజిల్ కావాలి కదా, బొంకెళ్ళి డీజిల్ పట్టుకొస్తానండి. నువ్వు జనరేటర్ల కోసం డీజిల్ కోసం పెట్రోల్ బంకులు తిరిగితే ఇక్కడ పెళ్లి ఏం కావాలరా? ఎలాగో పెళ్లి అయిపోయింది కాబట్టి నా ఈవెంట్ డబ్బులు ఇచ్చే తెలిపోతానండి. ఈవెంట్ డబ్బులు కావాలి కావాలి ఇచ్చేయాలి. కావాలి. ఈవెంట్ డబ్బులు అంటే ఇచ్చేయండి రా. పెళ్లి అయిపోయింది అంతే కదా. ఊర్వశి రావే శ్రేయసి రావే, ఇది తొలి రాత్రి కదలని రాత్రి.